భూమిపై ఎన్నో మంత్రాలు ఉన్నా వాటిలో అత్యంత పవిత్రమైనది, అత్యంత శక్తివంతమైనది గాయత్రి మంత్రం. ఈ మంత్రాన్ని ప్రపంచానికి అందించిన మహర్షి ఎవరు? ఆయన ఎలా సాధారణ రాజు నుండి బ్రహ్మర్షిగా మారారు? ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. విశ్వామిత్ర మహర్షి అద్భుత గాథను. రాజుగా విశ్వామిత్రుడు. పూర్వం కౌశికుడు అనే మహాపరాక్రమశాలి రాజు ఉండేవాడు. ఆయన శౌర్యంలో, యుద్ధ విద్యలో అగ్రగణ్యుడు. ఒకరోజు వేటకు వెళ్ళిన రాజు తన సైన్యంతో కలిసి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. వశిష్ఠుడు ప్రేమతో రాజును ఆహ్వానించి అందరికీ ఘనమైన భోజనం ఏర్పాటు చేశాడు. ఇంత పెద్ద సైన్యానికి భోజనం ఎలా సిద్ధమైందో చూసి రాజు ఆశ్చర్యపోయాడు. అప్పుడు వశిష్ఠుడు ఇది కామధేనువు మహిమ అని చెప్పాడు. ఆ అద్భుత శక్తి చూసిన రాజు కామధేనువును తనకివ్వమని కోరాడు. కానీ వశిష్ఠుడు నిరాకరించాడు. కోపంతో రాజు దానిని బలవంతంగా తీసుకెళ్లాలని ప్రయత్నించాడు. అప్పుడు కామధేనువు తన దివ్య శక్తితో రాజు సైన్యాన్ని ఓడించింది. ఆ రోజు విశ్వామిత్రుడు ఒక గొప్ప సత్యాన్ని గ్రహించాడు. రాజు శక్తి కంటే తపోశక్తి గొప్పది. ఆ సంఘటన తరువాత కౌశికుడు తన రాజ్యాన్ని విడిచిపెట్టి అడవులకు వెళ్ళాడు. భగవంతుని ధ్యానిస్తూ సంవత్సరాల తరబడి తపస్సు చేశాడు. దేవతలు ఆయన తపస్సుకు భయపడ్డారు. ఇంద్రుడు అనేక పరీక్షలు పెట్టాడు. కానీ విశ్వామిత్రుడు మళ్ళీ మళ్ళీ లేచి తన సాధన కొనసాగించాడు. చివరికి ఆయన తపస్సు పరాకాష్ఠకు చేరుకుంది. అప్పుడు దివ్య జ్ఞాన కాంతి ఆయన హృదయంలో వెలిగింది. ఆ దివ్యానుభూతి నుంచే వెలువడింది గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఈ మంత్రం ద్వారా మన బుద్ధి, మనస్సు, ఆత్మ పవిత్రమవుతాయని మహర్షి ప్రపంచానికి బోధించారు. విశ్వామిత్రుడు తపస్సు, త్యాగం, సహనం చూసి వశిష్ఠ మహర్షి స్వయంగా ఆయనను బ్రహ్మర్షి అని సంబోధించాడు. అది విశ్వామిత్రుడి జీవితంలో అత్యున్నత ఘట్టం. స్నేహితులారా, విశ్వామిత్ర మహర్షి జీవితం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. పుట్టుక కాదు, పట్టుదలే మనిషిని మహోన్నతుడిగా చేస్తుంది. ఒక రాజు తపస్సుతో బ్రహ్మర్షిగా మారాడు. ప్రపంచానికి గాయత్రి మంత్రాన్ని అందించి యుగ యుగాల పాటు చిరస్థాయిగా నిలిచిపోయాడు. గాయత్రి మాత ఆశీస్సులు మీ అందరికీ లభించాలని కోరుకుంటూ ఓం శాంతి శాంతి శాంతి. భూమిపై ఎన్నో మంత్రాలు ఉన్నా వాటిలో అత్యంత